అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఒక అపోహ ఉంది. అంటే ఐఐటీల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అద్భుతమైనటువంటి కాలేజీలు సృష్టించగలరు, లేదా పెద్ద పెద్ద కాలేజీలే శ్రీ చైతన్య నారాయణ లాంటివి మాత్రమే మెరుగైన ర్యాంకులు తీసుకురాగలుగుతావు అనేటువంటి అపోహ ఉంది. దాంట్లో కొంత వాస్తవం ఉంది. టాప్ ఐఐటీలో వచ్చిన వారికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణలో లాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో లక్షలాది మంది సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్టయితే కొన్ని సహజంగానే టాప్ ర్యాంక్స్ అని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి భిన్నంగా అతి సామాన్యంగా కల్పించేటువంటి ఒక కాలేజ్, జేఎన్టీయూ దగ్గర ఉన్నటువంటి కాలేజ్ కొన్ని అద్భుతాలు సాధించింది. విచిత్రం ఏంటంటే ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్ సంఖ్య చాలా తక్కువ. అదేవిధంగా వీళ్ళు తీసుకునే ఫీ కూడా చాలా చాలా తక్కువ కంపారిటివ్గా. సో కాల్డ్ చైనా బ్యాచ్ ఉండేటువంటి బ్రాంచెస్ కానీ ఐఐటీలు స్థాపించినటువంటి కాలేజ్తో పోలిస్తే కనీసం 30 నుంచి 60% వరకు తక్కువ. సో అదే సమయంలో హాస్టల్ కంపారిటివ్గా చాలా బాగుంటుంది, భోజనం బాగుంటుంది. నేను స్వయంగా తిన్నాను 1-2 సార్లు. వాటర్ కూడా మినరల్ వాటర్ మంచిది కాదని చెప్పి ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ పెట్టించే లక్షలు ఖర్చు ఇచ్చి అంత శ్రద్ధ తీసుకుంటారు. మరి ముఖ్యంగా ర్యాంకులు కూడా చాలా చాలా అద్భుతంగా వస్తాయి. అదే సమయంలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ వీక్లీ గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో అవుట్డోర్ గేమ్స్ తీసుకెళ్తారు. అన్ని రకాల బతుకమ్మ పండుగ, ఉగాది, శ్రీరామనవమి అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. చాలా ఫ్రీగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది, కేరింగ్ చాలా బాగుంటుంది, రిజల్ట్స్ ఏమో అద్భుతంగా వస్తాయి. అంటే దీని యొక్క ప్రత్యేకత ఒక మట్టిలో మానికి చూస్తే సామాన్యం కల్పించేటువంటి కాలేజ్. ఫలితాల్లో చైతన్య నారాయణను మించిన ఫలితాలు ఉన్నాయి. స్టాండర్డ్స్లో మీకు వర్తమాన కాలేజీలో ఉండే టాప్ కాలేజీకు సరి సమానంగా ఉంది. ఆ కాలేజే జేఎన్టీయూ తగినటువంటి ఇగ్నైట్. దీనిలో చాలా మెరుగైన స్టూడెంట్స్కు, ముఖ్యంగా జేఈకి సంబంధించిన వాటికి తక్కువ ఫీజుకి ఇస్తున్నారు. అందులో చాలా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. మెరిట్ ఆధారంగా అద్భుతమైన మెరిట్ ఉన్న బీద వాళ్లకు ఫ్రీగా కూడా అడ్మిషన్స్ ఇస్తున్నారు. దీన్ని స్థాపించింది రమేష్ గారు. అనేక సంవత్సరాల పాటు శ్రీ చైతన్య కాలేజీలో పనిచేసి దీన్ని స్థాపించారు. నేను ముందు కొంచెం సందేహించాను, శ్రీ చైతన్య నుంచి వచ్చాడు కదా, అదే కల్చర్ ఉంటుంది కదా, సో ఇది మనం రెఫర్ చేయొచ్చు అని ఆలోచిస్తే వారితో మాట్లాడినాక నాకు అర్థమైంది. నేను శ్రీ చైతన్యలో పనిచేసి కాలేజీ ఎట్లా నడపకూడదు తెలుసుకున్నాను. ఎట్లా నడపాలో కాదు, కంప్లీట్ దాన్ని రివర్స్ చేశాను అని చెప్తే నిజంగా కూడా పరిస్థితి అట్లనే ఉంది. ఇది జేఎన్టీయూ మెట్రో పక్కన అన్ని శ్రీ చైతన్య బ్రాంచ్ల మధ్యలో ఉండి వాటన్నిటికంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించు. ఉదాహరణకు నీటి విషయాన్ని తీసుకుంటే జస్ట్ 135 స్టూడెంట్స్లో దాదాపు 70 సీట్లను సాధించింది రఫ్గా, విత్ రిజర్వేషన్ కూడా. అంటే దాదాపు 50% సీట్లను సాధించి ఒక రికార్డ్ సాధించింది మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల్లో. అందులో దాదాపు 700 మార్కుల ప్రాంతంలో 3 వచ్చింది, 690 to 700 మధ్య. అది మామూలు విషయం కాదు. వాళ్ళు తీసుకున్న ఫీజు చాలా తక్కువ, అరౌండ్ 2 lakhs. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ అటు ఇటుగా 190 కావచ్చు, మెరిట్ ఉంటే 180 రావచ్చు, 170 కూడా కావచ్చు, 210, 220 కూడా రావచ్చు. అది మీ ప్రతిభ, మీ ఆర్థిక స్థితి, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు అనే దాన్ని బట్టి తొందరగా జాయిన్ అవుతే మీకు డిస్కౌంట్ ఉంటుంది. మీకు హాస్టల్స్లో ఫుడ్ విషయంలో హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ 5లో ఉంటుంది. చాలా చాలా రిలాక్స్, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. మీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ర్యాంక్ రాని వాళ్ళు, మీకు టాపర్స్, నార్మల్ స్టూడెంట్స్ అందరికి కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు శ్రీ చైతన్య ముఖ్యంగా చాలా చాలా డెడికేషన్ ఉండి మంచి కేరింగ్ ఉండేటువంటి అనేక మంది ఫ్యాకల్టీ తీసుకొచ్చారు. చైతన్య సారు, ముఖ్యంగా పురుషోత్తం సారు డైరెక్టర్ మొత్తంలో ఆ కంటెంట్ అంతా కూడా బాగా డెవలప్ చేస్తారు. కెమిస్ట్రీకి సంబంధించి 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంకా వీరి గురించి చెప్పాలంటే మీరు బిట్స్ పిల్ అనే డైరెక్టర్ వల్ల స్వయాన సోదరుడు, ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రామ్ గోపాల్ రావు అని చాలామంది తెలుసు. స్వయంగా వారి సోదరుడు దీనిలో పనిచేస్తున్నారు. సో అనేక మంది అద్భుతమైన ఫ్యాకల్టీ శ్రీ చైతన్య నుంచి రావడం వల్ల వారు కూడా దానిలో పనిచేసి దానిలో
క్రష్ అయ్యేటువంటి మంచి ఫ్యాకల్టీస్ అందరిని కూడా తీసుకొచ్చారు. జేఎన్‌టీయూ ప్రాంతంలో ఎలాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఒక సవాల్ విసిరి జేఎన్‌టీయూ దగ్గర విజయం సాధించారు. జేఎన్‌టీయూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అనేక మంది ఇగ్నైట్ చదివిన వారే. గర్ల్స్ వీళ్ళకు మెడికల్ ఉంది, బాయ్స్ మెడికల్ ఉంది, గర్ల్స్ ఇంజనీరింగ్ ఉంది, బాయ్స్ ఇంజనీరింగ్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 కూడా జేఎన్‌టీయూ మీకు ఫోరం మాల్ ఆ ఏరియాలోనే ఉంటాయి, అంత కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి. ఇప్పుడు జేఎన్‌టీయూ మెట్రో కానుకొని ఒక పెద్ద సెంట్రల్ ఆఫీసర్ తీసుకున్నారు వాళ్ళు. అంటే చాలా 8 ఏళ్ళ నుంచి కింద స్టార్ట్ అయినటువంటి ఈ కాలేజ్ చాలా అద్భుతమైన సిస్టమ్ను బిల్డ్ చేశారు. నేను ఒక మాటను నమ్ముతాను నేను, హీఈస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ హూ అడ్మినిస్ట్రేట్స్ లెస్. అంటే ఎప్పుడు రిలాక్స్గా ప్రశాంతంగా హాయిగా ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ అంటే ఆ సిస్టమ్ మీద పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు. పదే టెన్షన్గా ఉన్నాడు, ఎప్పుడు బిజీగా ఉంటున్నాడు, ఎప్పుడు ఫోన్లు వస్తున్నాయి, సో ఎప్పుడు హడావిడిగా ఉన్నాడు అనుకుంటే ఆ సిస్టమ్ సరిగా రన్ కావడం లేదు, సిస్టంలో చాలా ప్రాబ్లం అంటారు. రమేష్ గారు ఎప్పుడు రిలాక్స్గా ఉంటారు, ఎప్పుడు పెద్దగా ఫోన్ రాగదు లేదు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతారు, ఎప్పుడు ఎంతసేపు వెళ్ళినా కూడా అంతసేపు మాట్లాడతారు. అంటే ఆ సిస్టమ్ని అంత జాగ్రత్తగా బిల్డ్ చేశారు. ఎవరైనా చూస్తే చాలా సామాన్యంగా అనిపిస్తారు, కానీ రమేష్ గారి యొక్క ఆర్గనైజింగ్ కేపబిలిటీస్, పేరెంట్స్ను, స్టూడెంట్స్ను, మనుషులను అర్థం చేసుకునే తీరు చాలా చాలా అద్భుతం. గొప్ప కార్పొరేట్ మేనేజర్ల కంటే చాలా ఎక్కువ వ్యవహారిక దృష్టి ఉన్నటువంటి వ్యక్తి. స్వయంగా వారు కెమిస్ట్రీ లెక్చరర్. కాబట్టి ఇది ఇగ్నైట్ అనేది మీకు టాప్ కాలేజీల సరసన డెఫినెట్గా ఉంచవచ్చు. మీరు ఎవరు ఇగ్నైట్ కాలేజీని ఎంపిక చేసుకోవాలంటే, మీకు నీట్లో ఆస్పిరేషన్ ఉంటే కళ్ళు మూసుకొని చేరండి. మరీ హై అడ్వాన్స్ టాప్ ర్యాంకు హై ఆస్పిరేషన్ ఉంటే కూడా చేరచ్చు. కానీ ప్రధానంగా మేము జేఈ మెయిన్స్ ఫోకస్ పెడతాము, మేము ఎంసెట్ ఫోకస్ పెడతాము, మేము బిట్సాట్ ఫోకస్ పెడతాము, విట్ మణిపాలంతో ఫోకస్ పెడతాము, మాకు ఇవే ప్రధానము, అడ్వాన్స్ కంటే వీటి మీద దృష్టి ఎక్కువ ఉండాలనుకుంటే దానికి ఇగ్నైట్ మంచి ఆప్షన్. అంతేగాక మెరిట్ ఉండి కాస్త బీద విద్యార్థులకు చాలా డిస్కౌంట్ కావాలి, ఆర్థికంగా అందుబాటులో ఉండేటువంటి ఫీజులు కావాలంటే మీరు ఇగ్నైట్లో చేరచ్చు. ఆహ్లాదకర వాతావరణంలో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండి చాలా రకాల యాక్టివిటీసు, కల్చరల్ ప్రోగ్రామ్స్, గేమ్స్, స్పోర్ట్స్, మంచి రిలాక్సేషన్ ఉండి మంచి భోజనం కావాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని చేరచ్చు. అందుకే ఇది సామాన్యంగా కనిపించేటువంటి ఒక మట్టి మనిషి సృష్టించినటువంటి అద్భుతం. అందుకే ఇది మరో మట్టిలో మాణిక్యం అని చెప్పి పేరు పెట్టాను. కాబట్టి ఇది సామాన్యంగా అనిపిస్తుంది కానీ చాలా లోతుగా తరచి చూస్తే తప్ప దీని యొక్క గొప్పతనం అర్థం కాదు. కాబట్టి ఎవరైనా కూడా మీకు నీట్ కానీ జేఈ మెయిన్స్, బిట్సాట్, ఎంసెట్ మీద ఫోకస్ ఉండాలనుకున్నా, తక్కువ ఫీజు ఉండాలనుకున్నా, లేదా మంచి మెరిట్ స్కాలర్షిప్స్ కావాలనుకున్నా, మంచి హాస్టల్ ఫ్యామిలీ పర్స్పెక్టివ్ ది బెస్ట్ దీన్ని ఉపయోగించుకోండి. మంచి ఇంటర్మీడియట్ కాలేజీల గైడెన్స్ కూడా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో చేర్చబడతారు. మీకు సపరేట్ గైడెన్స్ కావాలంటే మీరు యాప్ కోడ్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో సంబంధించిన కోర్సు తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.